ఉన్నోళ్ళే పని చేయరు, ఉన్నోళ్ళే లీవ్లో ఉంటారు, లేని వాళ్ళు ఎట్లా లేరు. వాళ్ళు చదువులు ఎవరు చెప్తారు? ఖాళీలు ఏమున్నాయి ఇవ్వండి. ఇవాళ ఎంతమంది ప్రజెంట్ రమ్మనండి టీచర్స్ని? ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఏమి లేవా? భోజనం బాగుంటుందా? కూరలు బాగోట్లేదు కదా? అబద్ధాలు చెప్పక్క, మీరే మాడిపోయేది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను? మీకు కొత్త బ్లాక్స్ ఈ 2 సంవత్సరాల్లో 2 కట్టిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్కూల్స్కి వెళ్ళండి, పిల్లల కష్ట సుఖాలు తెలుసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు బాగా చదువుకోమని చెప్పండి. మీకు వేరే ధ్యాస ఉండకూడదు, చదువు ఒక్కటే మీ ధ్యాస కావాలి. మీ తల్లిదండ్రుల ఆశలు మీరు నెరవేర్చాలి, గుర్తుపెట్టుకోండి. మీ గోల్ అనేది చదువు ఒకటే. బాగా చదువుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా పర్సనల్ డబ్బులతోటైనా మీకు సాల్వ్ చేస్తాను. చదువుకోవటం మీ తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలి. మీరు పెద్ద అయినాక మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ క్లాస్ మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు గొడవ చేసుకోండి? వెనక వాళ్ళని ముందు వాళ్ళని గిల్లుకుంటున్నారు. చదువుకోవాలి కదా. డిసిప్లిన్, పంక్చువాలిటీ. ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా మీకోసం భరిస్తుంది. ఈ 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోండి. వేరే అవకాశాలు ఉండకూడదు. మీకు చదివే ఒక లక్ష్యంగా ఉండాలి. మొక్కలు పంపిస్తాము, కొంచెం మొక్కలు నాటుకోండి. మంచి స్కూల్ అంటే అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పారు. స్లాబ్ అయిపోయింది. ఇప్పుడు అన్ఫినిష్డ్ వర్క్ ఏంటంటే మీరు లెటర్ పెట్టాలి కదా. ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు కదా. మరి విజిట్కి వచ్చినప్పుడైనా ఇది ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఈ కట్టించాము, మరి అది ఆగిపోయిన దాని గురించి మా దృష్టికి తీసుకురావాలి కదా. మీరు కాలేజ్ నుంచి ఇక్కడ ఫెసిలిటీస్ ఏమి ఇబ్బంది ఉంది ఏంటి అనేది మాకు లెటర్ పెట్టండి.